జియో హాట్‌స్టార్ స్పెషల్‌గా రూపొందిన 'గుడ్ వైఫ్' సిరీస్, అమెరికన్ హిట్ సిరీస్ 'ది గుడ్ వైఫ్'కు అధికారిక తమిళ రీమేక్. తమిళ కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ ఇలా 7 భాషల్లో డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చేసింది. భర్తను కాపాడుకోవటం కోసం మళ్ళీ నల్లకోటు వేసుకున్న గుడ్ వైఫ్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే, తరుణిక ఒక క్రిమినల్ డిఫెన్స్ లాయర్. పెళ్ళయ్యాక పిల్లలు, భర్త కోసం ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె భర్త గుణశీలన్ ఒక గౌరవనీయ జడ్జ్. సంతోషంగా ఉండే ఈ జంట తమ ఫ్యామిలీ, సన్నిహితుల మధ్య 16వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటారు. కానీ అదే రోజు తరుణి భర్త ప్రైవేట్ వీడియో లీక్ అవుతుంది. ఈ స్కాండల్లో భాగంగా అవినీతి ఆరోపణలతో అతను జైలుకు వెళ్తాడు. ఈ సంఘటన తరుణిక కుటుంబం గౌరవాన్ని దెబ్బతీస్తుంది. తన 2 పిల్లలను పోషించటానికి, గౌరవాన్ని తిరిగి సంపాదించటానికి తరుణిక తిరిగి న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతుంది. హరి దీపక్ నడిపే లా ఫర్మ్లో జూనియర్ అసోసియేట్గా చేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ హరి ఎవరు? తన భర్తను ఈ కేసులో నుంచి తరుణి ఎలా బయటపడేసింది అన్నదే స్టోరీ. సిరీస్ ఆరంభంలో ఉత్కంఠగా మొదలైనప్పటికీ మధ్యలో కథనం నెమ్మదిగా సాగటంతో చూడాలన్న ఇంట్రెస్ట్ పోతుంది. గుణశీలన్ కేసును పక్కనబెట్టి కొత్త కేసులను పరిచయం చేయటం వల్ల కథ గందరగోళంగా అనిపిస్తుంది. సంతోషంగా ఉన్న ఫ్యామిలీలో చిక్కులు రావటం, ఆ సమస్యలను పరిష్కరించే కోర్టు రూమ్ డ్రామా వంటి లైన్తో ఇప్పటికే ఎన్నో సిరీస్లు వచ్చాయి. కాబట్టి కథలో కొత్తదనం ఎక్కడా కనిపించదు. గుణశీలన్ ద్రోహాన్ని తరుణిక సులభంగా క్షమించటం, అతనికి బెయిల్ రావటం వంటి అంశాలను ఊహించనంత సింపుల్గా చూపించారు. సాధారణంగా కోర్ట్ రూమ్ డ్రామాలలో నువ్వా నేనా అంటూ లాయర్లు వాదించే సీన్లు ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. ఈ సిరీస్లో మాత్రం ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని సబ్ ప్లాట్లు ఆసక్తికరంగా ఉన్నా అవి అర్ధాంతరంగా ముగిసినట్టు అనిపించాయి. పాలిటిక్స్, ఫెర్టిలిటీ కేంద్రాల్లో అరాచకాలు, డ్రగ్స్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావు. అయితే ఫ్యామిలీ కోసం ప్రియమణి పడే కష్టం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్లో మాత్రం ఓ ట్విస్ట్తో సీజన్ 2 కూడా ఉంటుందని హింట్ వదిలారు. ట్రైలర్ రిలీజ్ కాగానే ప్రియమణి నుంచి భామా కలాపం వంటి మరో అద్భుతమైన సిరీస్ రాబోతోందని అనుకున్న వారికి ఈ సిరీస్ నిరాశనే మిగిల్చింది. ప్రియమణి తరుణిక పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె తల్లిగా, భార్యగా, న్యాయవాదిగా ఎదుర్కొనే సవాళ్లను, భావోద్వేగాలను సహజంగా తెరపై పండించింది. కానీ సంపత్ రాజ్, ప్రియమణి మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్ చూడటానికి ఏమాత్రం బాగాలేవు. ఈ జంటను తెరపై దంపతులుగా చూడటం అన్నది ఇబ్బంది పెడుతుంది. అర్జున్ కూడా తన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇన్వెస్టిగేటర్ స్నేహ మెర్లిన్గా అమృత శ్రీనివాసన్ పాత్ర ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రియమణి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మైనస్ పాయింట్స్ ప్రియమణి, సంపత్ రాజ్ కెమిస్ట్రీ, నెమ్మదిగా సాగే కథనం. మొత్తంగా ఈ వీకెండ్కి మాత్రం గుడ్ ఆప్షన్ కాదు అనే చెప్పాలి.